కుక్ విత్ జాతిరత్నాలకు సంబంధించిన ప్రోమో 4 తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు అనమాట. సండే ఎపిసోడ్. ఈ వీడియో నచ్చితే కనుక నా వీడియోకి లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మంచిగా ఒక సైకిల్‌తో కుక్స్ అయితే తొక్కడం జరుగుతుంది టాస్క్ అనమాట. సో, ఒకవేళ తొక్కడం ఆగేస్తే మాత్రం 2 మినిట్స్ వంట ఆపేయాల్సి ఉంటుంది అంటూ ప్రదీప్ అయితే చెప్పడం జరుగుతుందనమాట. సో, అటు చూడు హరి అంటూ అయితే శ్రీదేవి గారు హరిని పిలుస్తూ ఉంటుంది. ఇక అటు సైడ్ పాటలు పాడుకుంటూ ఇమ్ము అండ్ కృతిక సైకిల్ తొక్కుతూ ఉంటారనమాట. ఇక పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలాగే శ్రావణ్ అండ్ రోహిణిల మధ్య కూడా బావ నీకు ఇలా రోజు వంట చేసి పెడుతుంటాను అంటూ ఉంటే, సరే నువ్వు కడిగి పెడుతూ ఉండు అంటూ అయితే శ్రావణ్ పంచ్ వేస్తూ ఉంటాడనమాట. హరి ట్రా అంటూ కృతికని అయితే పిలవడం జరుగుతుందనమాట. సో, హరి వచ్చేసి వెనకాల కూర్చోగానే ఇమ్ము కింద పడి ఏడుస్తూ ఉంటాడు. అలాగే నిఖిల్ దగ్గరికి వెళ్ళి నీకు ముద్దు పెడతాను, లేకపోతే వాడిని ఇటు పిలువు అంటూ అయితే ఫన్ చేస్తూ ఉంటాడనమాట. నువ్వేంటి తాపిగా చేస్తున్నావు, త్వరగా కానీ పుదీనానే గంట అవుతుంది తెంపు పట్టి అంటూ అయితే పంచి వేస్తూ ఉంటుంది రోహిణి శ్రవణ్కి అయితే. ఇక నెక్స్ట్ కొత్తిమీర తీసుకురమ్మంటే పుదీనా తీసుకొస్తూ ఉంటుందన్నమాట దీక్ష. ఇక దాన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. అమ్మ ఇది ఏంటమ్మా, ఇది పుదీనా అమ్మ అంటూ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట పల్లవి వచ్చేసి. ఇక రోహిణి హరిని అడుగుతూ ఉంటుంది, ఎటు వెళ్తున్నావు అంటే ఊరు వెళ్తున్నానంటే, అటే వెళ్ళు ఇటు రాకు అంటూ మళ్ళీ పంచు వేస్తూ ఉంటుందన్నమాట. అలాగే నువ్వు అలా నవ్వకు, చిన్నపిల్లలు దడుచుకుంటారు అంటూ అయితే పల్లవి మళ్ళీ హరిని అంటూ ఉంటుంది. సో, ఉండలు కట్టకుండా కలుపు అంటూ రోహిణి చెప్తూ ఉంటే అయితే, నువ్వు కూడా ఇట్లా కలిపితే అయిపోవు, ఉండగట్టేసినట్టు ఉన్నావు నువ్వు కూడా అంటూ రోహిణిని మజాక్ చేస్తూ ఉంటాడనమాట హరి వచ్చేసి. ఇక నెక్స్ట్ వంటలు అయితే వాళ్ళు చేసే ఐటమ్స్ గురించి చెప్తూ ఉంటారనమాట ఒక్కొక్కరు. ఇక టేస్టింగ్ టైం వచ్చేసి జడ్జెస్ తింటూ ఉంటారనమాట. ఇక కృతికనైతే చాలా మెచ్చుకోవడం జరుగుతుంది. చాలా బాగా చేసావు అంటూ అయితే శ్రీదేవి గారు కూడా మెచ్చుకోవడం జరుగుతుందనమాట. ఇక వాళ్ళు టేస్ట్ చేసే విధానం చాలా బాగుంది, ట్రెడిషనల్కి ఇప్పుడు కాబట్టి అలాగే వంట చేశారు అంటూ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక నిఖిల్కి సంబంధించి పాయసం కూడా చేసి పెడతాడనమాట. ట్రెడిషనల్ తగ్గట్టుగా ఈ పండగకి తగ్గట్టుగా చాలా బాగా చేశారు, స్వీట్ చాలా బాగుంది అంటూ నిఖిల్ కూడా మెచ్చుకోవడం జరుగుతుందనమాట జడ్జెస్ వచ్చేసి. ఇక ప్రదీప్ అందరినీ చూస్తూ క్లాప్స్ కొడుతుంటాడు.